ద థియరీ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్. క్రింది వానిలో విశ్వ ఆవిర్భావానికి చెందిన సిద్ధాంతము. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం. సో దీస్ ఆర్ ఆల్ ఫేమస్ థియరీస్ రిలేటెడ్ టు డిఫరెంట్ ఫీల్డ్స్. ఫస్ట్ వన్ జియోసెంట్రిక్ థియరీ. దీన్ని టాలమీ ప్రతిపాదించాడు. ఈయన ఏం చెప్తాడండి, ఈ విశ్వానికి మొత్తానికి భూమి ప్రధాన కేంద్రం, భూమిని ఆధారంగా చేసుకొని సూర్యుడు ఇతర గ్రహాలు అన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి. కాబట్టి భూమి కేంద్రంగా ఉంది కాబట్టి ఈ సిద్ధాంతాన్ని భూకేంద్ర సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ అన్నారు. దీన్ని ప్రతిపాదించినటువంటి వారు టాలమీ. ఇక రెండో సిద్ధాంతం హీలియోసెంట్రిక్ థియరీ. దీన్ని సూర్యకేంద్ర సిద్ధాంతం అన్నారు. తర్వాత కొంతకాలానికి భూమి ఆధారం కాదు ఈ విశ్వానికి, సూర్యుడు ఆధారం, సూర్యుని ఆధారంగా చేసుకునే మన భూమితో పాటు ఇతర గ్రహాలన్నీ కూడా పరిభ్రమిస్తున్నాయి. కాబట్టి ఈ సిద్ధాంతానికి సూర్యకేంద్ర సిద్ధాంతం, హీలియోసెంట్రిక్ థియరీ అన్నారు. దీన్ని కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఇక మూడో సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ, అంటే మహావిస్ఫోటన సిద్ధాంతం. ఇది దేని గురించి చెబుతుందయ్యా అంటే మన భూ ఆవిర్భావం గురించి చెబుతుంది. మన భూ ఆవిర్భావం గురించి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ, మహావిస్ఫోటన సిద్ధాంతం చెబుతుంది. మరి దీన్ని ఎవరయ్యా ప్రతిపాదించిందంటే బెల్జియం దేశానికి చెందినటువంటి జార్జియస్ లెమిత్రీ అనేటువంటి ఆయన ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించాడు. మరి ఈ విశ్వ ఆవిర్భావానికి ఈ సిద్ధాంతమే ఆధారం. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో విశ్వ ఆవిర్భావ సిద్ధాంతానికి సంబంధించి సరైనటువంటి ఈ యొక్క ఆప్షన్ ఏంటయ్యా అంటే మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీ. ఎవరు ప్రతిపాదించాడు అంటే బెల్జియం దేశానికి చెందినటువంటి జార్జియస్ లెమిత్రీ అనేటువంటి ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఇక నెబులర్ హైపోథీసిస్, ఇది గ్రహాల పరికల్పన, నిహారిక పరికల్పన సిద్ధాంతం అంటాం. అంటే గ్రహాలు ఎలా ఏర్పడినాయి అని చెప్పడం కోసం ఉన్నటువంటి సిద్ధాంతాల్లో ఈ నిహారిక పరికల్పన సిద్ధాంతం ఒకటి. మరి దీన్ని ఎవరు ప్రతిపాదించారయ్యా అంటే ఇమాన్యుయల్ క్యాంట్ అనేటువంటి ఆయన ఈ యొక్క నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అన్నీ కూడా ఒక్కొక్క సిద్ధాంతాలే ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాయి. కానీ మన విశ్వ ఆవిర్భావం గురించి చెప్పినటువంటి సిద్ధాంతాల్లో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి. లెమిత్రీ గారు, బెల్జియం దేశానికి చెందిన లెమిత్రీ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి రైట్ ఆప్షన్ 3.